హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ట్రిప్ డే 7లో శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తర్వాత శ్రీశైలం దగ్గరున్న పాలధార, పంచదార వాటర్ ఫాల్స్ దగ్గరకొచ్చాము. అక్కడే ఓ పక్కన మా బస్ పార్క్ చేసేసాము. మొత్తం చెట్లతో పార్కింగ్ ఏరియా చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పటికే టైం 12 అలా అయింది. లంచ్ టైం కూడా అయిందిలే అని వంట చేసుకొని తినేద్దామని వంటకు కావాల్సిన సామాన్లన్నీ దించుకొని అక్కడే కిచిడి చేసుకొని అందరం తినేసాం. అందరికీ బయట ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది. బాబాయ్ కిచిడి చేయగానే అందరం కలిసి ఆ చెట్ల కింద కూర్చొని కిచిడి ఫుల్గా తినేసాం. అందరం కలిసి తిన్న తర్వాత అందరం కిందికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కానీ మా చిన్నోడు అప్పటికే నిద్రపోయాడు. వాడిని నిద్రపోయినోడిని ఎందుకు డిస్టర్బ్ చేయడంలే అని మా డాడీతో బస్సులోనే కూర్చోబెట్టేసి మేమందరం కూడా కిందికి వెళ్ళాము. కిందికి వాటర్ ఫాల్స్ వరకు దిగాలంటే 150 వరకు స్టెప్స్ ఉండే. స్టెప్స్ పక్కన అన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ గంధపు చెక్క అమ్మితే ఓ గంధపు చెక్క తీసుకున్నాను. గంధపు చెక్కకు 150 తీసుకున్నారు. దానిపై గవర్నమెంట్ స్టాంప్ వేసి ఇచ్చారు. అక్కడ నుండి పాలధార, పంచదార దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక టెంపుల్ ఉంటే దర్శనం చేసుకొని అక్కడ నుండి పాలధార, పంచదారకు వచ్చాము. అక్కడ ఓ సైడ్ వాటర్ తీయగా, ఇంకో సైడ్ తాగితే చప్పగా వస్తాయంట వాటర్. అక్కడ కాళ్ళు కడుక్కొని వాటర్ ని మేము కూడా టేస్ట్ చేసాము. అక్కడ నిజంగానే ఓ సైడ్ వాటర్ తాగితే చప్పగా, ఇంకో సైడ్ వాటర్ తాగితే తీయగా అనిపించాయి. అందుకే వాటికి పాలధార, పంచదార అని పేరు పెట్టారనుకుంటా. అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అక్కడే ఓ 15 మినిట్స్ వరకు టైం స్పెండ్ చేసాము. అక్కడ చాలా బాగా అనిపించింది. వెదరు, ఆ లొకేషన్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. మళ్ళీ మమ్మీ వాళ్ళు పైననే ఉండిపోతే వాళ్ళకు కూడా కాల్ చేసి రమ్మన్నాము. వాళ్ళందరూ వచ్చే వరకు అక్కడనే ఆగాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక వాటర్ ఫాల్స్ చాలా బాగుందని చెప్తే అక్కడికి వెళ్దామని అందరం కలిసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ ని చూస్తే అందరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అందరం కూడా దూరం నుంచే ఫొటోస్ తీసుకున్నాం. అక్కడికి వెళ్తే మళ్ళీ జారుతుందేమో అని ఎందుకు రిస్క్ చేయడంలే అని అందరం ఫస్ట్ ముందర నుంచి ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత బాబాయ్ వెళ్ళాడు. బాబాయ్ వెళ్ళిన తర్వాత జారడం లేదు రండి అంటే మేము కూడా ఒక్కొక్కరిగా వెళ్ళాము. దగ్గరికి వెళ్తే చాలా బాగా అనిపించింది. అక్కడ అంత మంచి వాటర్ ఫాల్స్ ఉంటుందని మాకు ముందే తెలియదు. పాలధార, పంచదార దగ్గరికి వెళ్ళొద్దామని దిగిన తర్వాత చూస్తే అంత పెద్ద వాటర్ ఫాల్స్ కనిపించింది. వాటర్ ఫాల్స్ ఆ సౌండ్స్ విని అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందరికి. మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం అనుకోలేదు. మా ట్రిప్ లో వాటర్ ఫాల్స్ కూడా యాడ్ అయిపోయింది. అందరం ఫొటోస్ దిగిన తర్వాత అందరం కలిసి మళ్ళీ పైకి ఎక్కాము. మెట్లు దిగేటప్పుడు ఈజీగానే దిగాం, కానీ మెట్లు ఎక్కేటప్పుడు అందరికి కొంచెం కష్టంగా అనిపించింది. ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్ దగ్గర బస్ ఆపి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. డ్యామ్ ని చూస్తే చాలా బాగా అనిపించింది. ఎంత పెద్దదిగా ఉందో అంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అందరం. డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసినప్పుడే అంత బాగా అనిపిస్తే గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఇంకెలా ఉంటుందో. అందుకే అందరు వెళ్ళి చూస్తారనుకుంటా. ఆ వాటరు, ఆ చెట్లు, ఆ నేచర్ ని చూస్తూ అలానే ఉండిపోయాము 1 అవర్ వరకు. అక్కడ కొన్ని షాప్స్ ఉంటే అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకొని తాగి ఓ 1 అవర్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసాము. మేము వెళ్ళేటప్పుడు ఏపీ నుంచి వెళ్ళాము. అది వేరే రూట్ అంతా. వచ్చేటప్పుడు తెలంగాణ సైడ్ వచ్చాము. ఇది వేరే రూట్ అంతా. వెళ్ళేటప్పుడు చీకటిగా ఉండే. ఆ లొకేషన్స్ అన్ని మేమేమి చూడకుండా వెళ్ళిపోయాము. ఆ గుట్టల మధ్య నుంచి బస్సు వెళ్తుంటే ఆ లొకేషన్స్ చూస్తే చాలా మజా అనిపించింది. శ్రీశైలం అంటే మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది. దర్శనం చేసుకొని వచ్చేయడం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక
ది బెస్ట్ నేచర్ ప్లేసెస్ అంటే శ్రీశైలంలోనే ఉన్నాయి. మేము అక్కడనే నేచర్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోప్ వేలో వెళ్ళడం, పాలధార, పంచదార దగ్గర ఒకే దగ్గర వాటర్ 2 టేస్ట్‌లు రావడం, మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకోవడం. మేము వెళ్ళిన ట్రిప్‌లో అంటే ఎక్కువగా ఎంజాయ్ చేసిందంటే శ్రీశైలంలోనే. నేచర్‌ని బాగా ఎంజాయ్ చేశాము. ఆ డ్యామ్ దగ్గర నిలబడి చూస్తే కొండల మధ్య నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ వెహికల్‌ని చూస్తే ఆడుకునే బొమ్మల్లా కనిపిస్తున్నాయి. అంత చిన్నగా కనిపించాయి. మేము ఆ డ్యామ్ నుంచి కిందికి దిగాలంటే ఓ 2 అవర్స్ అలా టైం పట్టింది. బస్ చాలా నెమ్మదిగా తీసుకెళ్ళాడు. డ్యామ్ దగ్గర నుంచి బయలుదేరి ఇంకాస్త దూరం వచ్చాము. అక్కడికొచ్చిన తర్వాత ఓ బ్రిడ్జ్ ఉండే. ఆ బ్రిడ్జ్ నుంచి చూస్తే డ్యామ్ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే ఎంత పెద్దదిగా ఉండే డ్యామ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించింది. అక్కడి నుండి మళ్ళీ మేము స్వర్ణగిరికి బయలుదేరాము. స్వర్ణగిరికి వెళ్ళాలంటే ఈవినింగ్ 5 అలా అయింది. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.